తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మొదలైన రైల్వే వ్యవస్థ ఎప్పటికప్పుడు మనం మోడర్నిటీలోకి తీసుకెళ్తున్నాము. వరల్డ్ క్లాస్ స్టేషన్లు, ఇంటర్నేషనల్ క్లాస్ ఫెసిలిటీసు అని చెప్పేసి రైల్వే మంత్రి గతంలో చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ అనేది సపరేట్గా లేదు కాబట్టి ఇప్పుడు జనరల్ బడ్జెట్లోనే దాన్ని భాగం చేశారు. అయితే అసలు ఇప్పుడు ప్రయాణికుల సదుపాయాలు జనాభా పెరుగుదలకి తగిన విధంగా సదుపాయాలు ఉన్నాయా? అట్లాగే ఎప్పుడు ఏ ఘోర ప్రమాదాలు జరుగుతాయో ట్రైన్ ఎక్కితే ఎప్పుడు ప్రాణాలు అరచేతలో పట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంది? ఇప్పుడు ఒక మాస్ ట్రాన్స్పోర్టు వ్యవస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండియా మొత్తాన్ని కలిపే రకరకాల భాషలు, మతాలు, రంగులు ఉన్న దేశంలో అందరిని ఇంటిగ్రేట్ చేసే వ్యవస్థ డెవలప్మెంట్ అనేది ఎందుకని ఒక స్టేజ్లో ఆగిపోయింది? ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ పివిఎస్ మూర్తి గారు. ఆయన వినియోగదారుల సమస్యలు, వినియోగదారుల ఉద్యమాలు వీటి గురించి మాట్లాడితే మూర్తి గారి పేరు తప్పనిసరిగా వినపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. ఆయన అంతేకాకుండా ఆయన టీచింగ్ కూడా ఆయనకి ప్రియమైన ఒక సబ్జెక్టు. ఆయన గతంలో నాగార్జున యూనివర్సిటీలో, ఇప్పుడు ప్రస్తుతం నల్సార్లో కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన లా ఇట్లాంటి కోర్సెస్ ఆయన బోధిస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగి ఈ రైల్వే వ్యవస్థకు సంబంధించి అసలు ఏమేమి మార్పులు రావాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సత్యనారాయణ గారు. అదే అండి, ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాడు మనకు రైలు ఇచ్చిపోయాడు. దాన్ని మనం ఆ స్థాయి నుంచి మనం ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్లాస్ అంటున్నాము, ఏదో ప్రమాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ మరి ఆ స్థాయికి మనం తీసుకెళ్ళగలిగామంటారా, లేకపోతే ఆ స్థాయికి ఎంత దూరంలో ఉన్నామంటారు? అంటే బ్రిటిష్ కాలం నుంచి అన్న ఒక్క మాట మీరు అన్నారు కాబట్టి అప్పుడే చూసుకుందామండి. ఇది యాక్చువల్గా భారత ప్రజలకి ఒక సౌకర్యం కల్పించాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఇంత ఎక్స్టెన్సివ్గా ఈ ట్రాక్స్ తీసుకురాలేదండి. ఇది కేవలము వాణిజ్యపరంగానే వాళ్ళు ఈ ట్రాక్స్ని బిల్డప్ చేశారు. ఆ వాణిజ్యపరంగా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఆ లాభాలని వాళ్ళు పొందారు. ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి ఎంతో చక్కగా ఉపయోగపడినాయి ఈ రైల్వే లైన్స్. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైల్వేస్ అన్నది ట్రాన్స్పోర్ట్ ప్రజలకి ప్రభుత్వం అందించవలసిన ఒక ఫెసిలిటీ అన్న ఉద్దేశంతో రైల్వేస్ని కొంచెం రూపురేఖలు మార్చి ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ని పక్కకు పెట్టి ప్రజలకు ఉపయోగపడే ఒక వ్యవస్థగా దీన్ని మార్చాలని చెప్పి గత ప్రభుత్వాలు ఆలోచించినాయి. ఆ విధంగానే జరుగుతున్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటే ఆ రోజు ఉన్న రైలు సంఖ్య ఎంత, ఈ రోజు ఉన్న రైలు సంఖ్య ఎంత మీరు పోల్చుకుంటే రైళ్లు విపరీతంగా పెంచేశారు. ట్రాక్స్ వరకు వస్తే బ్రిటిష్ కాలంలో ఉన్న ట్రాక్స్ మీద ఇంకొక 20-30% పెరిగినాయేమో కానీ ట్రాక్ లెంగ్త్ మాత్రము ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ట్రాక్ లెంగ్త్ బ్రిటిష్ వాళ్ళే మనకి కలగజేసి వెళ్ళారు. మరి అటువంటి సందర్భంలో మనం ఒక విమర్శనాత్మకంగా ఈ రైల్వే ప్రోగ్రెస్ని మనం చూడలేం. కానీ రైల్వేస్ చాలా చక్కగా అభివృద్ధి చెందింది. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే రైల్వేస్ అన్నవి ప్రత్యేకంగా ఒక రైల్వే బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ఆజమాయిషి ఎక్కువగా లేకుండా జరుగుతుండేది. అప్పుడు డీరైల్మెంట్స్ ఉన్నాయి, అప్పుడు యాక్సిడెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఫెసిలిటీస్ లేవు అని గోళ ఉంది. అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత, టికెట్ రిజర్వేషన్ సిస్టంలో మార్పులు వచ్చిన తర్వాత, కొన్ని స్కీమ్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత, ఒక్కొక్క స్కీమ్ గురించి తర్వాత మీరు అడిగితే నేను చెప్తాను. ఈ రకంగా వచ్చింది కాబట్టి రైల్వేస్ పురోభివృద్ధి సాధించింది అని చెప్పడంలో అనుమానం లేదు. కానీ వినియోగదారులకు అలాగే వినియోగదారుల సంక్షేమాన్ని కాంక్షించి ఎన్ని రకాలైన స్కీములు వీరు తీసుకొచ్చారని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుందండి. అదే ఇప్పుడు జనరల్గా ప్రయాణికుడు ఆశించేది ఏంటంటే మనం ట్రైన్ ఎక్కినప్పుడు అంటే బుకింగ్కి మనకి తొక్కిసలాట్లా పోకుండా ఫ్రీగా టికెట్ దొరకాలి. నెక్స్ట్ ట్రైను పరిశుభ్రంగా ఉండాలి, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ట్రైన్లో మన గమ్యస్థానం వెళ్ళే లోపల ఏమి యాక్సిడెంట్లు జరగకుండా మనం సేఫ్గా అక్కడికి వెళ్ళాలి. అంటే బేసిక్గా ప్రయాణికుడు ఇంతే ఆశిస్తాడు. దీనికి అదనంగా ఏంటంటే ఇక ఆహార పదార్థాలు మధ్యలో ఉన్న అవి క్వాలిటీ ఉండాలని ఆశిస్తాడు. వీటిలో ఎంత మేరకు
ఇప్పుడున్న పరిస్థితులకి అంత నిరాశాజనకంగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్స్లో 3 ఆస్పెక్ట్స్లో అవునండి. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్న లోపాలు ఏంటి? ముఖ్యంగా మీరన్న అన్నిటిలోకి నాకు స్ట్రైకింగ్గా సమాధానం చెప్పాలని అనిపించింది ఏంటంటే, ప్రమాదాలు జరగకుండా అదే గమ్యానికి చేర్చగలిగే ఒక వ్యవస్థని ప్రతి ప్రయాణికుడు కోరుకుంటాడు. అదే రైలు ఎక్కిన తర్వాత ఏమవుతుందని భయపడితే వెళ్ళలేం కదా దాంట్లోకి. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రయాణంలోకి అతి చౌకైన ప్రయాణం ఏదంటే రైలు. గతంలో రైల్వే బోర్డు నియంత్రణలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే, పాసింజర్ ట్రాఫిక్ మీద మాకు అంతా నష్టమే వస్తుంది, అసలు బ్రేక్ ఈవెన్ కూడా రావటం లేదు. అదే మరి గూడ్స్లో అయితే వీఆర్ మేకింగ్ మనీ. మరి ఇక రైల్వేస్ కూడా నడవాలి, లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్న ఈ వ్యవస్థను నడిపించాలంటే మరి దానికి కూడా ఎక్కడో చోట రావాలి. కానీ ఎవ్రీ టైం ప్రభుత్వం నుంచి ఏం చేస్తారు మీరు, మాకు సహాయం ఎలా చేస్తారని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆనాడు అనేవారు. మరి ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం చేయటం ఎందుకో తెలియదు, కానీ బడ్జెట్ని కలిపేశారు. రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని కలిపేసి వీళ్ళు ఇన్ని లక్షల రూపాయలు రైల్వేస్కి కేటాయించామని చెప్తున్నారు. కేటాయింపులు బాగుంటాయి, కేటాయింపులు అనేవి చూడగానే ఈ సంవత్సరం చూస్తే మీరు 2 లక్షల పైచిలుక కోట్లు రైల్వేస్కి కేటాయించారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఇందులో 1,00,000 కోట్ల పైబడి పాసెంజర్ సేఫ్టీకే ఇస్తూ ఉన్నారు. గత బడ్జెట్లోనూ అదే చెప్పారు, అంతకుముందు బడ్జెట్లోనూ అదే చెప్పారు. మరి ఈ అలొకేషన్ చేసింది నిజంగా దానికి ఖర్చు పెడుతున్నారా లేదంటే పారదర్శకత లేదు. ఎవరు దీనికి సమాధానం చెప్పలేరు. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము రాస్తే వచ్చే సమాధానం కూడా పూర్తి వివరాలతో రాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా చూడండి, అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రశ్నలు, ఒక సభ్యుడు ప్రశ్న వేస్తే సమాధానం, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు చెప్పలేము. ఇది ఎవరికి ఏమర్థమవుతుందండి ఇటువంటి సమాధానాలతో? ఇదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్థాయి కూడా ఈ రకంగా దింపేయదలుచుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎస్, సెకండ్ క్వశ్చన్ నాట్ పాసిబుల్, ఈ రకంగా ఇస్తుంటే ప్రశ్న ఎందుకు అడిగాడు? సమాచారం కోసం అడిగాడు. ఇలాంటివి రావట్లేదు. పైగా పోనీ వాళ్ళ వెబ్సైట్స్లో డేటా అంతా ఉంటుందా, మనం పరిశీలించి తీసుకోవచ్చా అంటే లేదు, డేటాలు దొరకవు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఒక డిపార్ట్మెంట్, శాఖ ఏదైనా సరే అప్డేషన్ ఆఫ్ డేటా అన్నది లేదు. దాంతో ఏమవుతుంది, వినియోగదారుడికి ఆ విషయాలు తెలియట్లా. ఆ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మళ్ళీ ఇంకెవరినో ఇంకో రకంగానో ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళి సమాధానం ఇప్పించండి వాళ్ళతో అని చెప్పడానికి అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఎంత కేటాయించారు అన్నది ఆనందదాయకమైన విషయమైనా, ఎక్కువ దగ్గర చేస్తే ఆనందదాయక రైల్ సేఫ్టీకి ఇచ్చేశారని. బట్ మీకు ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. 1,00,000 కోట్ల రూపాయలు బహుశా ఒక 5 సంవత్సరాల కాలం కోసం వీళ్ళు కేటాయిస్తే, 1 సంవత్సరం కాలం కోసం కేటాయించారో లేకపోతే వచ్చే 5 ఇయర్స్కి కేటాయించారో అన్నది పక్కన పెడితే, అసలు ఆ డబ్బు దీనికోసం ఖర్చు చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యమైన విషయం. అలొకేట్ చేసి ఖర్చు అయిపోతే ఏంటి? ఉదాహరణకు మరి ఈ సందర్భంలో అది చెప్పడం ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు, కానీ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ అని ప్రభుత్వమే క్రియేట్ చేసింది. ఈ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్లో 1% ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ జిఎస్టీ, అంటే ఒక్కొక్క నెలలో 1,00,000 కోట్ల రూపాయలు పైబడి జిఎస్టీ వసూలు చేస్తున్నారు. అందులో 1% కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి అన్నది ఒక ప్రాతిపదిక. ఇస్తున్నారా? ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేదు అని మీకు చెప్పడానికి కారణం ఇది. ఎవరికి వెళ్తుంది అది? ఫైనాన్స్ మినిస్ట్రీకి వెళ్ళిపోతుంది. ఇంటర్న్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి ఆ డబ్బుని కేటాయిస్తున్నారా? కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ కనుక ఆ డబ్బు రాకపోతే కన్స్యూమర్ వెల్ఫేర్ మీద వాళ్ళు ఎలా ఖర్చు చేస్తారు? మీరు 1% అని ఘనంగా చేసినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు మీరు జిఎస్టీ కలెక్షన్ ఉన్నప్పుడు 1% ఆఫ్ జిఎస్టీ ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వానికి పారదర్శకంగా ఉండే బాధ్యత ఉంది, అది రాజ్యాంగమే చెప్తుంది. ఎటువంటి విషయాన్ని కూడా ప్రజల నుంచి
దాచలేరు, దాచకూడదు. అదే ఇప్పుడు మనం కన్జ్యూమర్ సేఫ్టీ, అదే రైల్వే ప్రయాణికుడి సేఫ్టీకి వెళ్దాం. వస్తే రైల్వే సేఫ్టీ కూడా, ఈ రైల్వే సేఫ్టీ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది కంపారిజన్ తీసుకురావడం కోసం నేను కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ చెప్పాను. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఇచ్చారు, అది ఏ అంశం మీద ఖర్చు పెడుతున్నారు, ఇటువంటివేమీ కూడా ప్రజలకి తెలియట్లా. ఇప్పుడు ఉదాహరణకు యాంటీ కొల్యూషన్ కవచ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇది 2012వ సంవత్సరంలో బహుశా ఈ కవచ్ మొట్టమొదటిసారిగా ట్రయల్ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే పుష్కర కాలం. అవునండి. మరి ఈ సందర్భంలో 2022లో కవచ్ ప్రారంభించినప్పటి నుంచి మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే డేటా కూడా క్లియర్గా కనిపించట్లేదు. 144 లోకోమోటివ్స్కి ఈ కవచ్ సిస్టమ్ పెట్టారని, 1445 రూట్ కిలోమీటర్స్ మీద ఇది అమలు జరుగుతుందని, 134 రైల్వే స్టేషన్స్కి ఇచ్చారని. మరి వేలాది రైల్వే స్టేషన్స్ మన రైల్వే పరిధిలో ఉన్నప్పుడు కేవలము ఈ ఇప్పుడు నేను ఇచ్చిన ఫిగర్స్, ఇవి కూడా కరెక్ట్ ఫిగర్స్ అని నేను చెప్పడం లేదు, బట్ ఇవి ఫిగర్స్ అవైలబుల్గా ఉన్నవి. చేస్తుంటే ఎందుకు అతి ముఖ్యమైన మీరు 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఇస్తానన్నప్పుడు దానికి ఏం ప్రయారిటీ ఇచ్చారు మీరు అని రైల్వేస్ని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఇవన్నీ మాట్లాడుతూనే ఇంతంత ఫండ్స్ ఇస్తూనే గత సంవత్సర కాలం నుంచి, అంటే 12 నెలల కాలంలో, ఇప్పుడు నేను మాట్లాడుతున్న నుంచి గత 12 నెలల కాలంలో 7 యాక్సిడెంట్లు జరిగినాయి, 4 డీరైల్మెంట్స్, 3 హెడ్-ఆన్ కొలిజన్స్. అది ఎలా జరిగింది అసలు? మొట్టమొదటి కోరమాండల్ ఎక్స్ప్రెస్ బాలాసోర్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్లో 300 మంది చనిపోయినప్పుడు ఆ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఎక్కడ మీరు ప్రజలకు అందించారు? అది ఇంకా సాగుతూనే ఉంటుందా? ఇంకా కొంతకాలం సాగాల? అదే కొంత సమాచారం కూడా తొక్కి పెడుతున్నారు అనేది కూడా మరి అలా అనిపిస్తుందండి. వాళ్ళు తొక్కి పెడుతున్నారో లేదో, లేకపోతే సమాచారం లేదో మనం చెప్పలేం, కానీ ఇటువంటి జరుగుతుంది. మరి అటువంటిప్పుడు ఆ కోరమాండల్ ఎక్స్ప్రెస్ అనదర్ ఫాస్ట్ మూవింగ్ ఎక్స్ప్రెస్ ఒక గూడ్స్ ట్రైన్తో ఢీకొన్న ఫలితంగా 3 ట్రైన్లు దాంట్లో వచ్చినాయి. అప్పుడు వచ్చింది కవచ సిస్టమ్ ఏమైంది అని అడిగారు. కవచ సిస్టమ్ ఏమైంది అంటే దానికి సమాధానం లేదు. అక్కడ ఆ ట్రాక్స్ మీద అది ఇంప్లిమెంట్ చేయలేదు అంటారు. అసలు ఇది కవచ సిస్టమ్కి సంబంధించింది కాదు, సిగ్నలింగ్లోనే అతను రాంగ్ ట్రాక్లో గవర్నమెంట్ని డైరెక్ట్ చేశాడు అంటారు. ముందేమో మ్యాన్మేడ్ మిస్టేక్ అన్నారు, తర్వాత టెక్నికల్ మిస్టేక్ అన్నారు. ఇలాగ రకరకాలుగా మాట్లాడటంలో ఏమవుతుందంటే ప్రజలకు అనుమానం వస్తుంది, వీళ్ళు నిజాలు చెప్తున్నారా లేదా అని. వీ వాంట్ ది ఫ్యాక్ట్స్. దాంట్లో కూడా పాలిటిక్స్ ప్రవేశించాలనే అనుకోవాలి. ఎందుకంటే అసలు ఇప్పుడు రైల్వేలకు సంబంధించి కవచ్ తేవటం అనేది ఆ పథకం అమలు జరపడంలో చిత్తశుద్ధి కంటే అది పొలిటికల్ స్లోగన్ కింద అయిపోయింది కదండి. అవును, అయిపోయింది. ఆచరణలో రాజకీయ నాయకులు డెఫినెట్గా ప్రతిదీ కూడా వాళ్ళ బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటారు దీన్ని. బట్ మనకు అది కాదు. మేము సేఫ్గా ఉన్నామా లేవా, ట్రైన్లో వెళ్తే రైలు ప్రయాణంలో మేము సురక్షితంగా ఉన్నామా లేదా, ఇది కావాలి కదా. ఇప్పుడు ఏమైంది, వందే భారత్ అని ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది ఇండిజినస్లీ మేడ్ కోచెస్, అవి అద్భుతం. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేసింది. అది బాగానే వెళుతుంది విపరీతంగా. అంటే ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్లో వందే భారత్ అని ఒక ఫాస్ట్ మూవింగ్ ట్రైన్గా, ఎందుకంటే దానికి నెంబర్ ఆఫ్ హాల్స్ కూడా తక్కువ, లైక్ చేస్తున్నాం. కానీ దీనివల్ల ఏమైంది, ఇండైరెక్ట్గా మీరు పాసింజర్ ఫేర్స్ పెంచేశారు. చాలా అబ్నార్మల్గా ఉన్నాయి. అంతేకాకుండా కంపారిటివ్గా కొన్ని డిస్టెన్స్లో చూస్తే వేరే ట్రైన్స్ దీనికంటే ముందు వెళ్తున్నాయి, ఆ ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి అనేది కూడా విమర్శ వస్తుందండి. అంతేకాదండి, అంటే ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ ఆ నోట ఈ నోట నేను విన్నది ఏంటంటే వందే భారత్ సకాలంలో డెస్టినేషన్కి చేరడానికి అవసరమైతే మిగతా ట్రైన్లు పక్క పెట్టేయండి అన్న సూచనలు కూడా ఉన్నాయి. నేను కూడా విన్నానండి. ఇది ఒకటి. రైల్వే సేఫ్టీతో ఎన్ని ముడిపడి ఉంటాయి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ట్రాక్స్ పెద్దగా రాలేదు, ఉన్నవే కొంచెం పెంచాం, 30,000 కిలోమీటర్లు పెంచామని అనుకుందాం స్వతంత్రం వచ్చిన తర్వాత. ఈ ట్రాక్స్ మీద ఆ 2 లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంది, 3rd ట్రాక్ డెడికేటెడ్ ట్రాక్ అని చెప్పి గూడ్స్ ట్రైన్స్కి ఇద్దామని అనుకుంటున్నారు. ఇది మన కన్స్ట్రెయింట్స్. ఇవి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచుతున్నారు, కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ట్రైన్స్ అదే ట్రాక్ మీద వెళ్ళాలి కదా. అలా వెళ్ళాల్సిన సందర్భంలో ఏమవుతుందంటే
ఈ ట్రాక్ కెపాసిటీ అంటే దాని ట్రాక్కి ఉన్న కెపాసిటీని మించి మనం ట్రైన్స్ రన్ చేస్తున్నామన్న ఒక విమర్శ కూడా ఉంది. అదే నాట్ ఓన్లీ 100%, మోర్ దాన్ 100% కెపాసిటీతో నడుస్తున్నాయి ఈరోజు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.